ఏంటి దేవుడిచ్చిన మాటకి నా పరిస్థితికి అసలు సంబంధమే లేదే, అంత వ్యత్యాసంగా ఉందే అని నువ్వు నేను అనుకుంటా ఉంటాం. అదే జరిగింది దావీదు జీవితంలో. రండి, దేవుడిచ్చాడు మాట. ఏమని చెప్పారు? దావీదు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తున్నాను దావీదు అని దేవుడు చెప్పాడు. కానీ ఆ మాట నెరవేరట్లేదు. తన జీవితం, ఒక రాజు ఎక్కడ ఉంటే రాజు అవుతాడండి? ఆ ప్యాలెస్లోనో ఆ ప్రాంతంలోనే ఉంటే రాజు అవుతాడు. కానీ దావీదు జీవితం ఒక రాజుగా అభిషేకించిన తర్వాత ఎక్కడుంది? గృహాల్లో, అరణ్యాలలో. ఒకసారి సౌలు తరుముతాడు, ఒకసారి ఆ యొక్క కుమారుడు అబ్షాలోము తరుముతాడు. ఆయనకున్న బాధలు అన్నిటి వల్ల తను ఉన్న స్థితిలో ఒకసారి తల దాచుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఎట్లా అంటే తన ప్రాంతంలో తను ఉండలేని స్థితి. పూర్తిగా దేవుడు చెప్పింది నువ్వు ఇక్కడ రాజుగా ఉంటావు, కానీ తను ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి భయపడిపోయే స్థితి. పూర్తిగా వ్యత్యాసం. కానీ దేవుడిచ్చిన మాటను దేవుడు ఎలా వదిలేస్తాడండి?